అంతవరకు నేను నా అనేటువంటి నేచర్ పోయి ఇక సమాజం మీదకి దృష్టి మళ్ళేటట్టు చేస్తాడు. సమాజంలోని వ్యక్తుల యొక్క శ్రేయస్సును కోరుకుని ఏ స్థితికి వెళ్ళిపోతాడంటే, ఇతరులే నాకంటే గొప్ప, నేను ఏ పాటి వాడిని ఏ పాటి దాన్ని అన్నంతగా విరగొడతాడు ఆయన. దేవునికి స్తోత్రం. అలా విరవబడకపోతే సెకండ్ లూసిఫర్ లాగా అయిపోయే అవకాశం ఉంది. మనం పౌలుకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడంట. పౌలుకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు. నిజమే, పౌలు రాసిన అన్ని పుస్తకాలు బైబిల్లో ఇంకెవరు రాయలా. ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క ఆణిముత్యం, మర్మాల గని. అంతేకాదు పౌలు చేత విశేషమైన సూచక్రియలు మాత్కార్యాలు కూడా జరిగినాయి. దేవుడు ఇచ్చి ఒక ముళ్ళు గుచ్చి పెట్టాడంట. నేను చెప్పలా, పౌలే చెప్పాడు. ఒక్కసారి మీరు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదవచ్చు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున వాళ్ళని తిని నానా నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకును నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా. 2 సార్లు చెప్పాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండానట్లంటే ఉప్పొంగకుండునట్లు, మన మొరట భాషలో చెప్పాలంటే ఎచ్చులు పడకుండునట్లు. ఓకే, ఏం పడకుండునట్లు? హెచ్చిపోకుండునట్లు. హెచ్చులే ఎచ్చులు. నేను అలా ఎచ్చులలోకి వెళ్లకుండునట్లు, హెచ్చింపుల్లోకి వెళ్లకుండునట్లు నన్ను నలుగు కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఏం చేయటానికి? నలగొట్టడానికంట. ఒక ముళ్ళు గుచ్చి పెట్టాడంట. ఆ ముళ్ళు దెబ్బగా తట్టుకోలేక, దేవా దీన్ని తీసేయని 3 సార్లు అడిగాడంట దేవుణ్ణి. 3 సార్లు అడిగితే దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలు, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అనెను. అంతేగాని ముళ్ళు తీలే. అది లేకపోతే నువ్వు తేడా పడతావు, స్వాతిశయ పూర్ణుడు అవుతావు, అతిశయిస్తావు, హెచ్చిపోతావు. అవన్నీ నీకు జరగకుండా ఉండాలి అంటే నీకు ఆ ముళ్ళు తప్పదు పౌలా అన్నాడట దేవుడు. ఏమన్నా అర్థమైందా? థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు అది కానీ లేకపోతే, ఆ నలిగిన అనుభవం, ఆ నలగొట్టబడిన అనుభవం లేకపోతే, పౌలు తానే చెప్తున్నాడు, నేను ఖచ్చితంగా గర్విష్ఠునయ్యే అవకాశం ఉంది, అహానికి వెళ్ళే అవకాశం ఉంది, హెచ్చింపు